Hi, my dear friends. This is your Ravi Pratap. Now I am going to publish video number 8. మీకు ఇదివరకే తెలుసు ఈ యొక్క సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విత్ గ్రామర్ ప్యారలల్ కోచింగ్ అని చెప్పేసి ఒక చిన్న కోర్సుని మీకు ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. చాలా చక్కగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు, లైక్స్ ఇస్తున్నారు, షేర్స్ ఇస్తున్నారు, మంచి సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. దయచేసి ఇంకా చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ముందు యాజ్ యూజువల్ మనకు రీక్యాప్ చేస్తూ ఉంటాం. అంటే గతంలో ఏం జరిగిందని చెప్పేసి చాలా ఫాస్ట్గా 1 minute రీక్యాప్ చేస్తాను. ఒకసారి చూడండి మీరు. గత వీడియోస్లో అంటే 7 వీడియోలు మనము పబ్లిష్ చేయడం జరిగింది. ఈ 7 వీడియోలు ఏమున్నాయని చెప్పేసి జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చుకుంటాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ వీడియో 1, 2, 3లో ఇంట్రడక్షన్ గురించి చెప్పాం. ఆ తర్వాత వీడియో నెంబర్ 4 నుంచి 6 వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఉంటుంది. మీరు ఎవరైనా ఉంటే చూడండి. ఆ టాపిక్స్ అన్ని ఒకసారి గమనించారంటే మనకు మంచి ఫౌండేషన్ ఉంటుంది. తర్వాత వీడియో 7లో మనము టెన్సెస్ని స్టార్ట్ చేసాం. వీడియో 7 నుంచి టెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. వీడియో 7లో మనం ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి మనం చూసామంటే 14వ తారీఖున పబ్లిష్ చేశాను దాన్ని. అదొకసారి చూస్తున్నారు మీరు, చూడండి కూడా చూడని వాళ్ళు. తర్వాత ఇక్కడ వచ్చి టెన్సెస్లో ఏమేమి టాపిక్స్ చెప్పుకున్నామంటే డెరివేషన్ ఆఫ్ టెన్స్, అంటే టెన్స్ ఏ విధంగా వచ్చింది, తర్వాత మెయిన్ టెన్సెస్ ఎన్ని 3, ఈ 3 మెయిన్ టెన్సెస్కు మళ్ళీ సబ్ టెన్సెస్ ఎన్ని ఉంటాయి ఇంటూ 4, టోటల్ 12 సబ్ టెన్స్లు ఉంటాయి. ప్రతి ఒక్క 4 సెట్ ఆఫ్ సబ్ టెన్సెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. బేసిక్ ప్యాటర్న్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సబ్ టెన్సెస్ అని చెప్పేసి. అదేవిధంగా సబ్ టెన్సెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్, సబ్ టెన్సెస్ ఆఫ్ పాస్ట్ టెన్స్, సబ్ టెన్సెస్ ఫ్యూచర్ టెన్స్, 12 సబ్ టెన్సెస్ ఉన్నాయి అని నేర్చుకున్నాం. అంతే, డీప్గా పోలేదు. తర్వాత వచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ సబ్టెన్స్. ఒక సబ్టెన్స్ గురించి మనం పూర్తిగా నేర్చుకోవాలి అంటే స్పోకెన్ ఇంగ్లీష్కి అయితేనేమి, టీచ్ చేసేదానికి అయితేనేమి, అకాడమిక్ ఎగ్జామినేషన్స్కి అయితేనేమి, తర్వాత వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అయితేనేమి, ఏ విధంగా అయినా కానీ మనకు సబ్జెక్ట్ చేతిలో ఉంటే మనం మలుచుకోగలము. ఏ విధంగా నేర్చుకోవాలంటే ప్రతి ఒక్క సబ్టెన్స్లోనూ 4 పాయింట్లు ఉంటాయి. అది సిచ్యుయేషను, సింటాక్స్, రూల్ అండ్ కీవర్డ్స్ అని చెప్పేసి. చూడండి, సిచ్యుయేషను, సింటాక్స్. సింటాక్స్లో అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే వర్బ్ కాంబినేషన్ గురించి చెప్పాను. వెర్బ్ కాంబినేషన్ అంటే ఏంది, ఆ వెర్బ్ కాంబినేషన్లో మళ్ళీ ఎక్సెప్షన్స్ ఏంటి అనేది చెప్పుకున్నాను. ఒక చాలా జాగ్రత్తగా మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి మీది. సో వర్బ్ కాంబినేషన్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్స్. తర్వాత వచ్చేసి కీవర్డ్స్, ఇవి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ టాపిక్స్ ఇన్ వీడియో 8. ఇప్పుడు మనం చెప్పుకునే పోయే దాంట్లో మెయిన్ టాపిక్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ గురించి కూలంకుషంగా మొత్తం మీకు ఒకే ఒక సబ్టెన్స్ని తీసుకుంటున్నాను. ఆ ఒక సబ్టెన్స్ గురించి క్లియర్గా మీకు వివిధ రకాలైన యాంగిల్లో స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా చేయాలి, గ్రామర్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇందులోనే అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ అనే క్వశ్చన్స్ని ఏ విధంగా మనం తయారు చేయాలి, ఏ విధంగా వాటికి సప్లై ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఇవ్వాలి, డూ ఫార్మ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియో కొంచెం లెంగ్త్ అయినప్పటికీ కూడా దయచేసి చూడండి, బాగా అర్థం చేసుకోండి. Then we have to go to the topic. The topic to be taught is present tense. This is the main topic. Present tense అనేది మెయిన్ టాపిక్. ప్రజెంట్ టెన్స్లో మనకు 4 సబ్టెన్స్లు ఉంటాయి. ఆ 4 సబ్టెన్స్లు మనకేంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో ఫస్ట్ది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి వచ్చేస్తుంది. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ మనం మాట్లాడాలంటే 4 సబ్టెన్స్లు ఉంటాయి. వాటిలో ఏమంటామంటే ఫండమెంటల్ సబ్టెన్సెస్ అని చెప్పేసి అంటాం. ఈ ఫండమెంటల్ సబ్టెన్సెస్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే 3 సింపుల్ ఫ్యూచర్ టెన్స్లు విత్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 సబ్టెన్స్లను మనం ఏమంటామంటే ఫండమెంటల్ సబ్టెన్సెస్ అండ్ బేసిక్ సబ్టెన్సెస్ అని చెప్పేసి అంటాం. ఈ 4 సబ్టెన్స్ల పైన గ్రిప్ ఉంటే మనము స్పోకెన్ ఇంగ్లీష్ను కనీసం 75% మేనేజ్ చేయొచ్చు. దట్స్ వై దీస్ 4 ఆర్ కాల్డ్ మీన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 సబ్టెన్సెస్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మరి ఈ 4 సబ్టెన్సెస్లో ఫస్ట్ సబ్టెన్సే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటానే మీకు ప్రతి ఒక్క సబ్టెన్స్కు 4 పాయింట్స్ ఉంటాయని చెప్పేసి నేను అన్నాను. ఈ 4 పాయింట్లు ఏంటంటే సిచ్యుయేషన్, ఏ సందర్భంలో వాడాలి, సింటాక్స్, దాన్ని ఏ విధంగా వాక్యాన్ని నిర్మించాలి,
రూల్ ఏమన్నా రూల్స్ ఉన్నాయా, అది నిర్మించినప్పుడు మనం ఏం రూల్స్ ఫాలో కావాలి. రూల్స్ అంటే ఏం లేదండి, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఎప్పుడు మన బ్రెయిన్లో పెట్టుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటేనే ఇది గత వీడియోలో మీకు చెప్పాను క్లియర్గా, వీడియో 1 వీడియో 2లోనే ఎక్కడో నాకు తెలీదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే ఉంటుంది ప్రొనౌన్స్ దగ్గర, అందులో చెప్పాను నేను. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, హీ షీ ఇట్ ఎనీ నౌన్ పైన ఎప్పుడు మనం కన్నేసి ఉండాలి, అదొకసారి చూసుకోండి. సో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఇస్తే ఏమైనా రూల్స్ అప్లై చేయాలన్నా. తర్వాత నెక్స్ట్ వచ్చి కీవర్డ్స్. కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి, కొన్ని వర్బ్స్ ఉంటాయి. ఈ పలానా కీవర్డ్స్ అంటే కొన్ని పదాలు కానీ కొన్ని పదాలు వచ్చాయంటే తప్పనిసరిగా ఒక వాక్యాన్ని పలానా టెన్స్లోనే నిర్మించాలి అనేది మనం నేర్చుకుంటాం. 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్లో ఫస్ట్ వన్ ఈ సిచ్యుయేషన్. ఏ సందర్భంలో సింపుల్ పాయింట్స్ వాడాలి, ఏ సందర్భంలో వాడుతున్నాం చూడండి. ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్, యూనివర్సల్ ట్రూత్, సబ్స్టిట్యూటివ్ సింపుల్ ఫ్యూచర్, ఇండిఫినిట్ యాక్షన్, తర్వాత ఫ్యూచర్ అగ్రిమెంట్, తర్వాత దెన్ హిస్టారిక్ ప్రజెంట్. అంటే 1 2 3 4 5 6 సిచ్యుయేషన్స్లో అంటే 6 సందర్భాల యొక్క పనులను మనం తెలియజేసేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేదాన్ని మనం ఎంచుకోవాలి. అది సిచ్యుయేషన్ అంటే. హ్యాబిచువల్ యాక్షన్ అంటే అనుదినము జరిగేది. ఇది వచ్చి గ్రామర్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్లో పెద్దగా యూజ్ చేయం, కానీ అంటే ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ప్యూరిఫైడ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ బ్రోకెన్ స్పోకెన్ ఇంగ్లీష్, రెండు ఉంటాయి. బ్రోకెన్ స్పోకెన్ ఇంగ్లీష్లో వీటిని ఏం పట్టించుకోం, కానీ మనకు ప్యూరిఫైడ్ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే ముందు బ్రోకెన్ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రైట్. సో హియర్ హ్యాబిచువల్ యాక్షన్, గ్రామర్ ఎగ్జామినేషన్స్, బ్యాంక్ ఎగ్జామినేషన్స్. దెన్ యూనివర్సల్ ట్రూత్ అంటే విశ్వ సత్యాలు, దాని చెప్పేస్తాను మీకు. హ్యాబిచువల్ యాక్షన్ అంటే ఏంటంటే ప్రతిరోజు అక్కడికి వెళ్తాడండి, హ్యాబిచువల్ యాక్షన్. ఉదయం 7 గంటలకు నేను బ్రష్ చేస్తానండి, అది హ్యాబిచువల్ యాక్షన్. ఉదయం 5 గంటలకంతా నేను వాకింగ్కి వెళ్తానండి, దట్ ఈస్ హ్యాబిచువల్ యాక్షన్. అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో జరిగే పనులన్నింటినీ తెలియజేయాలంటే సింపుల్ పాయింట్స్. At 7 o'clock every day, I go for morning walk. Like that, I go for morning walk. In the course of time, you can learn it. Yeah. Then next here, universal truth. అంటే నిత్య సత్యాలు, విశ్వ సత్యాలు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, 100 డిగ్రీల దగ్గర వాటర్ మసులుతుంది, ఇటు వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్. ఓకే, ఇటువంటివన్నీ మనం తెలియజేసేదానికి వాడుతూ ఉంటాం. దెన్ నెక్స్ట్ ఈస్ సబ్స్టిట్యూటివ్ సింపుల్ ఫ్యూచర్ స్పోకెన్ ఇంగ్లీష్. పక్కా దిస్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్. సబ్స్టిట్యూటివ్ సింపుల్ ఫ్యూచర్ అంటే రేపు నేను వస్తానండి, ఐ విల్ కమ్ టుమారో. విల్ వాడాలి, షెల్ వాడాలి, తర్వాత చెప్తాను మోడల్ యాక్సిలరీస్లో. సో ఐ విల్ కమ్ టుమారో, రైట్ అన్నప్పుడు దాని బదులు ఐ కమ్ టుమారో, దట్ ఈస్ ద సబ్స్టిట్యూటివ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ బాగా యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇండెఫినిట్ యాక్షన్. దిస్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇండెఫినిట్ యాక్షన్ అంటే ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎ సన్ స్టాండ్స్ ఆన్ ద రోడ్, then immediately the father comes there, then hey, come here, bus comes, don't stand on the road అని చెప్పేసి. అంటే బస్ కమ్స్ అంటే బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ బస్సు వస్తుందండి అన్నప్పుడు అట్లా మనం ఇండిఫినిట్ యాక్షన్స్ మనం తెలియజేసుకోవడానికి వాడుతూ ఉంటాం. దెన్ ఫ్యూచర్ అగ్రిమెంట్. ఫ్యూచర్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇది ఎక్కువగా పేపర్స్లో వాడుతూ ఉంటారు, మ్యాక్సిమం హిందూ పేపర్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. See here, ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ టుమారో, ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ టుమారో అని చెప్పేసి ఇటువంటి ఫ్యూచర్ అగ్రిమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ మంత్ ఐ గో టు హైదరాబాద్, లైక్ దట్. ఓకే, యా. దెన్ హియర్ హిస్టారిక్ ప్రజెంట్ పెద్దగా వాడరు, కాకపోతే ఈ నేరేటివ్లో ఫర్ లైవ్లీనెస్ కోసం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కథలు చెప్పేటప్పుడు బాగా వాడుతూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమయ్యేదని చెప్తున్నా, పెద్ద యూజ్ చేస్తే చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ సింపుల్ పాయింటెన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రో స్టోరీ ఉందన్నమాట. వన్స్ దెర్ వాజ్ ఎ క్రో, it got thirsty, it searched for water. ఇది చెప్పే విధానం. ఫైనలీ ఇట్ ఫౌండ్ ఏ స్మాల్ పాత్. ఓకే, సో ఈ విధంగా మనం చెప్తూ ఉంటుంది అనమాట, ఆ విధంగా వెళ్తూ ఉంటాయి పాస్ట్ టెన్స్లో. దీన్నే హిస్టారిక్ ప్రజెంట్లో జరగనున్నట్లు చెప్పేదానికి ఏం చేస్తామంటే, దెర్ ఇస్ ఏ క్రో. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ ఇస్ ఏ క్రో. ఒకానొకప్పుడు ఒక కాకి ఉంటుంది, ఉండింది కాదు, ఉంటుంది. ఈ విధంగా మనం లైవ్లీనెస్. ఇట్ రోమ్స్ అండ్ రోమ్స్ ఫర్ వాటర్. రోమ్స్ అండ్ రోమ్స్, తిరిగింది. ఫైనలీ ఇట్ ఫైండ్స్ ఏ పాత్. ఆల్ సింపుల్ పాయింటెన్స్లోకి వచ్చేసింది వాక్యం. ఆ విధంగా ఒకటి వస్తుంది. సో ఇంకేంటంటే మనకు వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అన్నప్పుడు వీ గాట్ సింపుల్ పాస్టెన్స్లో పెట్టాం. దీన్ని మనం సింపుల్ పాయింటెన్స్లో కూడా పెట్టుకోవచ్చు. వీ గెట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఈ హిస్టారిక్ ప్రజెంట్లో వాడుకోవచ్చు.
అదే థియరీ. దీంట్లో మనకు మెయిన్ ఏంటంటే జరగబోవు చర్యలను తెలియజేసుకోవడానికి వాడతాం అంతే మెయిన్. ఆ తర్వాత వచ్చి కొన్ని పదాలు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా పలానా టెన్స్ వాడతాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకి మనం వాడుకుంటాం. సో ఇది సిచ్యుయేషన్, రైట్? ఓకే, సో నెక్స్ట్ సే హియర్ దెన్ సింటాక్స్. వాట్ ఈస్ ద సింటాక్స్? మరి ఈ సింపుల్ పర్సెంటెన్స్ మనం ఏ విధంగా నిర్మించాలి అంటానే మనకు సింటాక్స్ అంటేనే ఏంది? మెయిన్ స్టెమ్ ఏంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఆ వెర్బ్లోనే వర్బ్ కాంబినేషన్ మనం చెప్పుకున్నాం గత వీడియోలోనే. సే హియర్ సబ్జెక్ట్, ఇది ఇంపార్టెంట్. ఇదే వెర్బ్ కాంబినేషన్ అంటే. సో వెర్బ్ కాంబినేషన్ అంటే ఏంది? ఒక హెల్పింగ్ వెర్బు, ఒక మెయిన్ వెర్బు, యాక్షన్ వర్డ్ అనమాట. ఇవి రెండింటిని కలిపితేనే మనం వెర్బ్ కాంబినేషన్ అంటాం. మనం చెప్పుకున్నాం గత వీడియోలో, వీడియో నెంబర్ 7. యా, సి ఆ వీడియోలో మనం చెప్పుకున్నాం వర్బ్ కాంబినేషన్, ఇట్స్ ఎక్సెప్షన్స్. మనం ఎంతసేపు ఏం చెప్పాం? హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, ఆ తర్వాత యాక్షన్ వర్డ్ ఉండాలి. లేదంటే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, ఒక మెయిన్ వెర్బ్ని పట్టుకురావాలి. ఈ మెయిన్ వెర్బ్లు ఏంటంటే 4 రూపాలు ఉంటాయి. ఈ మెయిన్ వెర్బ్లో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పాను, V1, V2, V3 ఇంఫార్మ్ అని చెప్పేసి. అవి బీయింగ్కు ఉంటాయి, V1, V2, V3 ఇంఫార్మ్. అదే పొసెసింగ్కు ఉంటాయి, V1, V2, V3 ఇంఫార్మ్. అదేవిధంగా యాక్షన్ వర్డ్స్కు V1, V2, V3 ఇంఫార్మ్ అనేవి ఉంటాయన్నమాట. ఇక బీయింగ్, పొసెసింగ్ ఎప్పుడు అవుతాయి అనేది కూడా మీకు చెప్పాను. ఒంటరిగా వచ్చినప్పుడు అవి షార్ట్ కట్ మెథడ్. ఒంటరిగా వచ్చినప్పుడు బీయింగ్ కానీ వాట్ ఇస్ దట్ బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ ఒంటరిగా వచ్చింది వాక్యంలో, అప్పుడు అవి మెయిన్ వెబ్స్ అవుతాయి. మెయిన్ వెబ్స్గా ఉన్నప్పుడు మాత్రమే V1, V2, V3 ఇంఫార్మ్ వస్తుంది. అది మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ వాట్ ఇస్ దట్ ఎర్లియర్ వీడియోస్, ఐ థింక్ సో. యా, సి ఇది. కానీ ఇక్కడ ఏంది? వెర్బ్ కాంబినేషన్ మనం చెప్తున్నాం. వెర్బ్ కాంబినేషన్లో ఒకే ఎక్సెప్షన్ అనేది కూడా మనం చెప్పుకున్నాం వీడియో నెంబర్ 7లో. వాట్ ఈస్ ద ఎక్సెప్షన్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్కు, సింపుల్ పాస్ట్ టెన్స్కు పాజిటివ్ స్టేట్మెంట్లో అసలు హెల్పింగ్ వెర్బులు ఉండవు. దట్ ఈస్ ఎక్సెప్షన్. అది పక్కా మీకు తెలుసుకోవాలి, ఎప్పుడు బ్రెయిన్లో పెట్టుకోవాలి. సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ V2, ఆబ్జెక్ట్. ఓకే, సీ హియర్ ఐ గో దేర్, ఐ వెంట్ దేర్, నో హెల్పింగ్ వెర్బ్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్లో మాత్రమే. నెగిటివ్ స్టేట్మెంట్స్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ అని చెప్పేసి మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దాంట్లో మాత్రం మళ్ళీ హెల్పింగ్ వెర్బులు ఇవ్వాలి. ఈ వీడియోలోనే వస్తాయి అవన్నీ, రైట్? ఓకే, సీ హియర్ ఈ విధంగా మనకు సబ్జెక్ట్, V1, ఆబ్జెక్ట్. మీరు నేర్చుకునేదంతా 4 సబ్టెన్స్లు బాగా క్లియర్గా నేర్చుకోండి. ఆటోమేటిక్గా మిగిలిన 8 సబ్టెన్స్లు మీరే సెట్ చేస్తారు. నాది పూచి అది. దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, you must have to listen these 4 substances very, very keenly. You learn it, you get grip on it. Automatically 8 substances will be learned by you yourself, right? Okay, see here then rule. ఇప్పుడు రూల్ వచ్చింది. మరి సింపుల్ ఒక వాక్యాన్ని సింపుల్ పర్సెంటెన్స్లో నిర్మించేటప్పుడు మనం ఏమి రూల్ అప్లై చేయాలి అంటే ఏమి లేదు. ఇఫ్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కమ్స్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్, ఎస్, ES, IES should be added to V1. See here, మనం ఇక్కడ ఏం నేర్చుకున్న వరుసగా ఎప్పుడూ సింపుల్ పాయింట్ టెన్స్ని వాడాలి. తర్వాత వచ్చేసి సింపుల్ పాయింట్ టెన్స్లో వాక్యాన్ని నిర్మించేటప్పుడు ఏ విధంగా వాక్యాన్ని నిర్మించాలి. తర్వాత ఆ నిర్మించేటప్పుడు మనం ఏం రూల్ ఫాలో కావాలి? థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. అసలు పర్సన్స్ ఎక్కడుంటాయి? పర్సన్స్ ఎప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో మాత్రమే ఉంటాయి. అసలు థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ అంటే ఏంది? హీ, షీ, ఇట్, ఎనీ నౌన్. ఏ పేరైనా, బస్సు కానీ, కంప్యూటర్ కానీ, వాటర్ కానీ, ఏదైనా కానీ. సో ఈ 4 వచ్చాయంటే ఆ 4 ఏది వచ్చినా కానీ దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. మీరు ఒక వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్లో నిర్మించినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నంబరు మీకు సబ్జెక్ట్ స్థానంలో వచ్చింది అంటే ఈ 4 ఏది వచ్చింది అంటే మీరు వెర్బ్కి ఎస్ కానీ సిచ్యుయేషన్ బట్టి, అక్కడ స్పెల్లింగ్ని బట్టి వెర్బ్కి ఎస్ని కానీ, ఈఎస్ని కానీ, ఐఈఎస్ని కానీ కలపాలి. అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వస్తే ఆ వెర్బ్ని అలా ఉంచేయడమే, ప్యూర్ V1గా ఉండిపోతుంది. అది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి నేను చెప్తున్నాను, దానికి మీనింగ్ కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ అనే కాదు, ఒక భాషను మనం నేర్చుకోవాలంటే వెర్బ్ ఎటువంటి మీనింగ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు కాలేజ్. అంటే వెళ్తాను. ఐ టీచ్ ఇంగ్లీష్, బోధిస్తాను. దానిపైన ఫోకస్ చేయాలా. ఇక్కడ వెర్బ్ కాంబినేషన్ చేయాలా, ఈ వెర్బ్ కాంబినేషన్ తెలుగులో మీనింగ్ అనేది చేసుకోవాలా.
ఫర్ ఎగ్జాంపుల్ దే రిపేర్ మై కంప్యూటర్. దానికేంది చేస్తారు, రిపేర్ చేస్తారు. దే రిపేర్ మై బైక్, చేస్తారు. హీ రిపేర్స్. ఎందుకు దే రిపేర్, హీ రిపేర్స్? ఈ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి రిపేర్కి ఎస్ కలిసింది. సో లైక్ దట్. దీన్ని ఏమంటామంటే పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తెలుగులో ఒక వాక్యం అనుకోవాలి. సో మెనీ సెంటెన్సెస్ యూ లుక్ ఇన్ ద మీ ఇంట్లో చూసుకోండి. చూస్తాను. ఇప్పుడు చూడండి, మా అమ్మ వంట చేస్తుంది. సింపుల్. మా అమ్మ వంట చేస్తుంది, కుక్కు. ఫుడ్, సో మై మదర్. ఓకే, మై మదర్ కుక్ ఫుడ్. ఇమ్మీడియట్గా మీరు చేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలా? సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుంది అని ఎత్తుక్కుంటా ఉండాలి. ఎప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? మై మదర్. ఇదివరకు చెప్పాను నేను ఒక వీడియోలో. మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్, వినేవాడు సెకండ్ పర్సన్. ఎవరైతే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. కాబట్టి అమ్మ థర్డ్ పర్సన్ కాబట్టి గ్రామర్లో అమ్మ థర్డ్ పర్సన్ కాబట్టి సో మనం ఏం చేయాలా? కుక్కు ఎస్ కలపాలి. దెన్ మై మదర్ కుక్స్ ఫుడ్. ప్రతిరోజు మా అమ్మ వంట చేస్తుందండి. ఎవ్రీడే మై మదర్ కుక్స్ ఫుడ్. లే, ఎట్ 7 o'clock మా అమ్మ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుందండి. ఎట్ 7 o'clock మై మదర్ ప్రిపేర్స్ ఫుడ్. అలా కాకుండా మా అమ్మ మా అక్క చేస్తారండి అని అన్నప్పుడు ఎట్ 7 o'clock మై మదర్ అండ్ మై సిస్టర్. థర్డ్ పర్సన్ ప్లూరల్. మై మదర్ అండ్ మై సిస్టర్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. థియరీ దేనికి పనికిరాదు. థియరీ వచ్చి ఏం లేదు, ఒక బేస్ లాగా. తర్వాత దాన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సింది మీకు మీరే చేసుకోవాలి. నేను ఇచ్చే జస్ట్ మీకు ఒక ఫౌండేషన్ ఇస్తాను, ఇదండి అని చెప్పేసి చెప్తాను. ప్రాక్టీసింగ్ విధానం కూడా చెప్తాను. ఆ ప్రాక్టీసింగ్ విధానం మీరే కూర్చొని చేసుకోవాలి. సింపుల్గా మాట్లాడుకోండి, సింపుల్గా నేర్చేసుకోండి. ఇప్పుడు చూడండి, మా అమ్మ తలిపేస్తుందండి. మై మదర్ క్లోజెస్ ద డోర్. నేను తలిపేస్తానండి. ఐ క్లోజ్ ద డోర్. సింపుల్. ఓకే, అతను బట్టలు మంచిగా కుడతాడండి. హీ స్టిచెస్ వెల్. హీ స్టిచెస్. వాళ్ళు చాలా మంచిగా కుడతారండి బట్టలు. దే స్టిచ్ వెల్. నేను అక్కడే ఇస్తానండి బట్టలు. యా, ఐ విల్ గివ్ మై హియర్ ఇస్ సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ గివ్ మై క్లోజ్ దేర్. ఐ గివ్. ఎందుకు? సబ్స్టిట్యూట్ సింపుల్ ఫ్యూచర్ కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఇది వచ్చి మీకు చాలా చాలా ముఖ్యమైన సబ్టెన్స్. ఓకే, యా, ఇది అన్నమాట. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏ సందర్భంలో వాడాలి, సిచ్యుయేషన్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ విధంగా నిర్మించాలి, సబ్జెక్ట్, V1, ఆబ్జెక్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని నిర్మించేటప్పుడు మనం ఏం రూల్ ఫాలో కావాలి? ఇఫ్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కమ్స్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్, ఎస్, ఈఎస్, ఐఈఎస్ షుడ్ బి యాడెడ్ టు V1. V1కు మనము ఈ కలపాలి. ఓకే, తర్వాత వచ్చి నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటున్నాం? కీవర్డ్స్. See here, these are the keywords. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే కొన్ని పలానా పదాలు వచ్చాయంటే ఆ పదాలను చూసి మనము పలానా సబ్టెన్స్ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఈ పదాలు మనం చూసామనుకోండి, ఆల్వేస్, ఎవ్రీడే, ఆఫన్, నెవర్, అకేషనల్. ఈ పదాలు ఏమొచ్చినా సమ్ టైమ్స్, నార్మలీ, జనరలీ, నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు. ఆ తర్వాత వచ్చేసి డైలీ, వీక్లీ వన్స్ ఇన్ ఏ వీక్, ఫ్రీక్వెంట్లీ, రేర్లీ, అరుదుగా, సెల్డమ్, చాలా అరుదుగా, చాలా అరుదుగా, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, దట్ ఈస్ ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ పదాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము ఏం చేస్తాం? ఆ తర్వాత వాక్యాన్ని సింపుల్ పాయింట్ నిర్మించాలి అంతే. అయితే ఒక ఆల్వేస్ అనేది ఉంది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ అనే పదాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పెట్టామంటే ఒక అర్థం వస్తుంది. అదే ఆల్వేస్ని తీసుకొని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టామంటే ఇంకొక అర్థం వస్తుంది. సీ హియర్, ఆల్వేస్ షీ గోస్ టు మార్కెట్. దట్ ఈస్ హర్ హ్యాబిట్. ప్రతిరోజు ఆమె వెళ్తుందండి మార్కెట్కు. ఆల్వేస్ షీ ఈస్ గోయింగ్ టు మార్కెట్. ఐ డోంట్ లైక్ దట్. ఆమె ఎప్పుడు మార్కెట్కి వెళ్తుంది అంటాం కదా, ఎప్పుడు వెళ్తుందండి అని అన్నప్పుడు ఆ ఆల్వేస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే నా యొక్క అయిష్టతను మనం తెలియజేయడం, అంటే స్పీకర్ యొక్క అయిష్టతను తెలియజేయడం. ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేయాలి. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎవ్రీడే దే గో టు కాలేజ్. Every day they go to college. See here, this is subject
అండ్ దిస్ ఈస్ V1 అండ్ దిస్ ఈస్ ఎక్స్టెన్షన్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వాక్యానికి మీరు తెలుగులో ఖచ్చితమైన మీనింగు మనకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దే గో టు కాలేజ్ అంటే ఏంటంటే వాళ్ళు వెళ్తారు అనేది మనకు మెయిన్. ఎందుకంటే డే అనేది, ఎవ్రీడే అనేది, కాలేజ్ అనేది అవన్నీ పదాలే, మీనింగ్ వచ్చేస్తుంది. కానీ మనకు ఈ మీనింగ్ అవసరం. దట్స్ వై వెర్బ్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, దెన్ నెక్స్ట్ వీక్లీ వన్స్ వీ విజిట్ అంటే మేము మా అంకుల్ ఇంటిని సందర్శిస్తాము. సబ్స్టిట్యూట్ సింపుల్ ఫ్యూచర్, అదర్వైజ్ హ్యాబిచువల్ యాక్షన్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది చూడండి, ఇక్కడ గోస్ గో, దే అన్నప్పుడు దిస్ ఇస్ థర్డ్ పర్సన్ ప్లూరల్. షీ హియర్ శ్యామల గోస్ టు కాలేజ్. శ్యామల ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. వై? ఇక్కడ మీకు నేను చెప్పేవాడిని, మీరు వినేవాళ్ళు. శ్యామల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి షీ ఇస్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఒకవేళ మీరు ఆ మాట చెప్పినా మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు, నేను సెకండ్ పర్సన్ అవుతాను, శ్యామల థర్డ్ పర్సన్ అలాగే ఉంటుంది అనమాట. అదే ఇంతకు ముందే నేను గత వీడియోస్లో మీకు చెప్పాను, ప్రొనౌన్స్ దగ్గర పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రొనౌన్ అనే టాపిక్లో పర్సన్స్ చెప్పాను. ఆ పర్సన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్ ఎప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయని మీకు చెప్పాను, ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. యా, దెన్ హియర్ వీక్లీ వన్స్ హీ విజిట్స్. ఇక్కడ ఏమైంది? వీక్లీ వన్స్ వీ విజిట్. దిస్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దిస్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. అందువల్ల థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ ఆ స్పెల్లింగ్ని బట్టి, ఎండ్ ఆఫ్ ద స్పెల్లింగ్ని బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాం, మనకు తెలిసిందే. ఓకే, ఈ మీనింగ్స్ అంటే మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడతాను. సింపుల్ ప్రెజెంటెన్స్ అంతా ఏంటంటే తాను, చేస్తాను, వెళ్తాను, పాడతాను, చదువుతాను అని వస్తుంది. వెర్బ్, తెలుగులో వెర్బు ఏ సింపుల్ పాయింట్ అయినా కనుక. ఇప్పుడు చూడండి, ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చెబుతాను. దే టీచ్ ఇంగ్లీష్, వాళ్ళు చెబుతారు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యా, నెక్స్ట్ see here usage of do, does, did. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ అనగానే మనకు డూ ఫార్మ్స్ అనేవి వస్తాయి. అందుకే మీకు ఎక్కడ చెప్పాను నేను, మీకు హెల్పింగ్ వెర్బ్స్లో వెర్బ్ పార్ట్లో చెప్పాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వెర్బ్ పార్ట్లో హెల్పింగ్ వెర్బ్స్ 24. ఈ 24లో మెయిన్ హెల్పింగ్ వెర్బ్స్, తర్వాత మోడల్ యాక్సిలరీస్ అన్ని చెప్పాను. మెయిన్ హెల్పింగ్ వెర్బ్స్ 11 ఏంటంటే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, దెన్ డూ ఫార్మ్స్. ఇవి చాలా చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి, అదేవిధంగా హెల్పింగ్ వెర్బులుగాను పనిచేస్తాయి. ఈ డూ ఫార్మ్స్ చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్కు, సింపుల్ పాస్ట్ టెన్స్కు ఈ డూ ఫార్మ్స్ అనేటివి లేకుండా ఉంటే అసలు ప్రాణం లేనట్లే. ఎందుకంటే ఏ వాక్యమైనా 4 రకాలుగా ఉంటుంది. 4 భాగాలు కాదు, ఆ తర్వాత 4 వర్గాలు కాదు, మళ్ళీ 4 రకాలుగా మనం పెడతాం. ఏంది మనం ఎక్స్ప్రెషన్ చెప్పేటప్పుడు. హియర్ పాజిటివ్ స్టేట్మెంట్, ఐ విల్ రైట్ హియర్. హియర్ పాజిటివ్ స్టేట్మెంట్, దెన్ నెగటివ్ స్టేట్మెంట్, దెన్ పాజిటివ్ క్వశ్చన్ ఆర్ నెగటివ్ క్వశ్చన్. ఈ 4 రకాలుగా మనం వాక్యాలను నేర్చుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ అంటే ఒక విధంగా మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే పాజిటివ్గానే చెప్తాను, నెగిటివ్గానే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అతను చదువుతాడండి పాజిటివ్, అతను చదవడండి అని నెగిటివ్. ఇవి స్టేట్మెంట్స్. అలా కాకుండా క్వశ్చన్స్, అతను చదువుతాడా, చాలా జాగ్రత్తగా వినండి, అతను చదువుతాడా పాజిటివ్ క్వశ్చన్, అతను చదవడా నెగిటివ్ క్వశ్చన్. ఇవన్నీ నేను సింపుల్ ప్రజెంటేషన్లో చెప్పానన్నమాట. తెలుగు వెర్బ్ పార్ట్స్ చూసుకోండి బాగా. ఇప్పుడు చూడండి, ఆమె మంచిగా డాన్స్ చేస్తుందండి, పాజిటివ్ స్టేట్మెంట్. ఆమె డాన్స్ చేయదండి, నెగిటివ్ స్టేట్మెంట్. అదే మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, మీ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలా, ఏమండి ఆమె బాగా డాన్స్ చేస్తుందా పాజిటివ్ క్వశ్చన్. ఏమంటే ఆమె బాగా డాన్స్ చెయ్యదా నెగిటివ్ క్వశ్చన్. ఈ విధంగా మనం పాజిటివ్ స్టేట్మెంట్ వరకు మనము హెల్పింగ్ వర్బ్ లేకుండా చేసేస్తాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ, సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ. ఎందుకంటే డూ ఫార్మ్స్ అని అంటానే మనకు 2 రావాల్సింది, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకంటే వాటిన్నిటికీ హెల్పింగ్ వర్బ్లు ఉండవని చెప్పి ఇదివరకే నేను వర్బ్ కాంబినేషన్లో ఎక్సెప్షన్స్లో చెప్పాను నేను. అవి వస్తానే మనకు డూ ఫార్మ్స్ తప్పనిసరిగా రావాల్సిందే. డూ, డస్ ఫార్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ డిడ్ ఫార్ సింపుల్ పాస్ట్ టెన్స్. అసలు డూకు డస్కు తేడా ఏంటి? యాక్చువల్గా డూ డిడ్డే. డూకు ఏమైంది? ఈఎస్ ఎప్పుడు కలిసింది అంతే. డూకు డిఓకు ఈఎస్ కలిస్తే డస్ అవుతుంది. ఎప్పుడు కలుస్తుంది?
ఈఎస్ ఎప్పుడు కలుస్తుంది? ఓ వచ్చినప్పుడు ఈఎస్ ఎందుకు కలుస్తుంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, ఆటోమేటిక్గా డస్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అనేది మీకు గుర్తుకు రావాలి. సో పాజిటివ్ స్టేట్మెంట్కు నెగిటివ్ స్టేట్మెంట్, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ను నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలన్నా క్వశ్చన్ చేయాలన్నా బాగా అర్థం చేసుకోండి పాయింట్. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ను నెగిటివ్ చేయాలన్నా క్వశ్చన్ చేయాలన్నా, పాజిటివ్ క్వశ్చన్ చేయాలన్నా నెగిటివ్ క్వశ్చన్ చేయాలన్నా హెల్పింగ్ వర్బ్ అత్యంత కీలకమైనది. ఏ వాక్యాన్నైనా మీరు తీసుకోండి. సీ హియర్, ఒక వాక్యం నేను రాస్తాను, హీ ఈస్ గోయింగ్. దీని తెలుగు మీనింగ్ ఏంటి? దీంట్లో వెర్బ్ పార్ట్ ఏంటి? ఈజ్ గోయింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పారనమాట. ఈజ్ గోయింగ్ అంటే వెళుతూ ఉన్నాడు. హీ గోస్ వెళ్తాడు. హీ ఈజ్ గోయింగ్ వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే మనకు తెలుగులో ఏంది? వెళుతూ ఉన్నాడు, డూకు దీర్ఘం తీస్తాం. క్వశ్చన్, వెళుతూ ఉన్నాడా? వెర్బులోనే అంతా చేంజెస్. అదే అతను వెళుతూ లేడండి, వెళుతూ లేడు, వెళుతూ ఉన్నాడు. వెళుతూ లేడా దీర్ఘం తీసినామంటే క్వశ్చన్ అవుతుంది. కానీ ఇంగ్లీష్కి వచ్చే లోపల ఏంటంటే మొత్తం హెల్పింగ్ వెర్బే బాధ్యత, మొత్తం హెల్పింగ్ వెర్బ్ పైన ఆధారపడి ఉంటుంది. హీ ఈజ్ గోయింగ్. దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తున్నాము? హీ ఈజ్ అక్కడ వరకు రాసి దీన్ని సపోర్టింగ్గా తీసుకొని దీనికి నాట్ పెట్టి గోయింగ్ అని రాస్తాం. హీ ఈజ్ నాట్ గోయింగ్. తెలుగులో మీనింగ్ ఏంటంటే వెళుతూ లేడు. సో వాట్ ఈస్ వెర్బ్ కాంబినేషన్ హియర్? ఈజ్ నాట్ గోయింగ్, నెగిటివ్ వెర్బ్ కాంబినేషన్. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ చేయాలి. హీ ఈజ్ గోయింగ్. ఇప్పుడు చూడండి, అతను వెళుతూ ఉన్నాడు. తెలుగు చూడండి బాగా, వెళుతూ ఉన్నాడు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ తెలుగులో ట్రిక్ ఏంది? దానికి కూడా వెర్బ్కే చిన్న చేంజెస్ అవుతుంది. వెళుతూ ఉన్నాడు, దాన్ని దీర్ఘం తీస్తాడు, క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. వెళుతూ ఉన్నాడా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి, అతను వెళుతూ లేడండి, అది వెళుతూ లేడు, నెగిటివ్ స్టేట్మెంట్. ఇవి బాగా మీకు అర్థం చేసుకోవాలి. అతను వెళుతూ లేడు, దీన్ని క్వశ్చన్ చేయాలి. అతను వెళుతూ లేడా, నెగిటివ్ క్వశ్చన్, దీర్ఘం తీస్తాం. ఇక్కడ దీర్ఘాలు తీస్తాం. ఇక్కడికి వచ్చి హెల్పింగ్ వర్బ్ కదులుతాం. హెల్పింగ్ వర్బ్ మధ్యలో ఉండేదాన్ని తీసుకొని చివరికి దోస్తాం క్వశ్చన్ చేయాలంటే. ఇప్పుడు చూడండి, దీన్ని క్వశ్చన్ చేయాలి. సింపుల్, ఈ హెల్పింగ్ వర్బ్ని తెచ్చి ముందుకు వస్తాం. ఈజ్ హీ గోయింగ్, ఇంటోనేషన్ మారుతుంది. హీఈస్ గోయింగ్, ఇంటోనేషన్ సాఫీగా వెళ్ళిపోతుంది. ఈజ్ హీ గోయింగ్, రేజింగ్ సౌండ్. సో అది ఇంటోనేషన్ తెలియకుండానే మనకు మారిపోతుంటుంది క్వశ్చన్ చేసేటప్పుడు. ఎస్, సి అదేవిధంగా హీఈస్ నాట్ గోయింగ్. అప్పుడు మనం ఏం చేస్తాము? సి ఇట్లన్నా వస్తుంది, ఈజ్ హీ నాట్ గోయింగ్. అలా కాకుండా ఇంకొక మోడల్ ఏంటంటే ఈజంట్ హీ గోయింగ్, ఈజంట్ హీ గోయింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూసేజ్. సో ఈ విధంగా మనం చేంజ్ చేస్తూ ఉంటాం. సరే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు మనకు హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి చేస్తున్నాం. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్కు, సింపుల్ పాస్ట్ టెన్స్కు హెల్పింగ్ వర్బ్ లేవాయా? అప్పుడు మనం ఏం చేయాలా? మన దగ్గర డబ్బులు లేవు, పని జరగాలి, ఎక్కడో దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాలి. ఆ విధంగా డూ ఫార్మ్స్ అని నిలబడుకోవాలన్నా ఎవరైనా నన్ను వాడుకోరా బాబు అని చెప్పి సింపుల్ ప్రజెంట్ టెన్స్ను, సింపుల్ పాస్ట్ టెన్స్ను అడుగుతున్నాయి. ఇంతే. ఇది డూ ఫార్మ్స్ యొక్క చిన్న చరిత్ర. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వాక్యాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలన్నా, ఒక వాక్యాన్ని పాజిటివ్ క్వశ్చన్ చేయాలన్నా, నెగిటివ్ క్వశ్చన్ చేయాలన్నా హెల్పింగ్ వెర్బ్ అత్యంత అవసరము. 10 సబ్టెన్సులకు మాత్రము హెల్పింగ్ వెర్బులు ఉన్నాయి, 2 సబ్టెన్సులకు మాత్రము హెల్పింగ్ వెర్బులు లేవు యాక్టివ్ వాయిస్లో. ఆ 2 సబ్టెన్సులు ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్ను, సింపుల్ పాస్ట్ టెన్స్ పాజిటివ్ స్టేట్మెంట్లకైతే హెల్పింగ్ వెర్బులు లేకుండానే నడుస్తూ ఉంది. మరి వాటిలో నెగిటివ్ చేయాలంటే మనకి హెల్పింగ్ వెర్బులు తప్పనిసరిగా అవసరం. నెగిటివ్ క్వశ్చన్ చేయాలన్నా, నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలన్నా, అదేవిధంగా క్వశ్చన్ చేయాలన్నా అప్పుడు మనమే వాటికి హెల్పింగ్ వెర్బులు సప్లై చేసుకోవాలి. దానికోసమే డూ ఫార్మ్స్. డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్లో డూకు డస్కు చిన్న తేడా ఏంటంటే డూకు ఈఎస్ కలుస్తుంది. ఈఎస్ ఎప్పుడు కలుస్తుంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు డస్ వాడతాము. దట్ ఈస్ ద థింగ్, రైట్? ఓకే, ఇదే ఇక్కడంతా ఉందన్నమాట. సీ హియర్ ఏముంది ఇక్కడ? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్, వీ షుడ్ సప్లై ద వర్డ్ నాట్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వెర్బ్. ఇది రూల్ నెంబర్ 1. తర్వాత రూల్ నెంబర్ 2, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హెల్పింగ్ వర్బ్స్. అర్థమవుతుంది కదా? లేవు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? దెన్ నెక్స్ట్ see here, for changing positive statement
of simple present tense and simple past tense, we should provide helping verbs. Okay, those are do forms. Those are do, does, did. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది దీని చరిత్ర అంతా డూ ఫార్మ్స్ యొక్క చరిత్ర. ఈ డూ ఫార్మ్స్ ఇంకో దానికి దేనికి వాడతాయంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎంఫటిక్ ఫార్మ్స్ కి వాడతాం, తర్వాత చూస్తాం మనం. ఐ డూ ద వర్క్, డోంట్ వరీ, లైక్ దట్. హే, యు డిడ్ నాట్ డూ ద వర్క్. నో, ఐ డిడ్ డూ ద వర్క్. You do not do the work. No, sir, I do the work. See, these are the emphatic forms. తర్వాత చెప్తాను మీకు. Yeah, then here, next, we can see here, this is, if we want to change a positive statement into a question, we should say, ఇది ఇంతకుముందు చెప్పింది, పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలన్నా హెల్పింగ్ వర్బులు కావాలి. బట్ హెల్పింగ్ వర్బుల్ లేవు, మనమే సప్లై చేసుకోవాలి. ఫర్ చేంజింగ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంటూ ఎ క్వశ్చన్, వీ హ్యావ్ టు సప్లై ద హెల్పింగ్ వర్బ్. దోస్ ఆర్ ఫర్ డూ ఫార్మ్స్. ఓకే, ఎస్, సీ హియర్ డూ ఫార్మ్స్. ఇక్కడ మీకు చిన్న టెక్నిక్ ఏంటంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో కానీ డూ ఫార్మ్స్ వాడితే, డూ ఫార్మ్ వాక్యంలో ఉంటే ఎప్పుడు వెర్బ్ V1 లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ కూడా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ హెల్పింగ్ వర్బ్ ప్యూర్ V1. ప్యూర్ V1 గుర్తుపెట్టుకోండి. ప్యూర్ V1 అంటే ఏంటంటే ఎస్, ఐఈఎస్, ఈఎస్ కలవని వెర్బ్ని ఏమంటామంటే, కలవని V1 ఏమంటామంటే ప్యూర్ V1 అని చెప్పేసి అంటాం. మీకు ఒకటే ఒక గుర్తు, డూ కానీ డస్ కానీ వాక్యంలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం పెట్టాము అంటే ప్యూర్ V1. ఇంక ఎస్ఎల్ గీసెల్ గాలవు. ఎందుకు గాలవు అంటే దానికి ఒక లాజిక్ ఉంది. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ టెల్ యూ. సీ హియర్, యూ డోంట్. సీ, ఐ, వి అంటే ఒక మాటలో మీకంతా బోర్ కొట్టించుకుంటూ చెప్పాలంటే, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు డస్ వాడతాం, అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు డూ వాడతాం. మీరు ఒకవేళ దీన్ని ఈ టేబుల్ ఇంకొంచెం బాగా జాగ్రత్తగా చూడాలనుకుంటే పాస్ చేసుకొని చూసుకోండి. సీ హియర్, వన్ సెంటెన్స్ ఐ విల్ రైట్. సీ, షీ డాన్సెస్ వెల్. దీని తెలుగు మీనింగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. షీ డాన్సెస్ వెల్ అంటే ఆమె మంచిగా డాన్స్ చేస్తాది. ఇది ఇంపార్టెంట్. చేస్తాది. ఓకే, ఆమె డాన్స్ చేయదండి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము, వీటిలో ఏమైనా హెల్పింగ్ వర్బులు ఉంటే మనమే హెల్పింగ్ వర్బులు చూస్తాం, ఆ పక్క నాట్ పెడతాం, అయిపోతుంది అంతే. షీ ఈస్ డాన్సింగ్ వెల్, షీ ఈస్ నాట్ డాన్సింగ్ వెల్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దాంట్లో హెల్పింగ్ వర్బులు లేవు. ఫస్ట్ నుంచి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ కు పాజిటివ్ స్టేట్మెంట్ లో హెల్పింగ్ వర్బులు ఉండవు. ఇప్పుడు చూడండి, దీన్ని మరి నెగిటివ్ చేయాలంటే మనం ఏం చేయాలా, షీ నాట్ డాన్సెస్ వెల్ అని రాయాలి. సెట్ కాదు, హెల్పింగ్ వర్బుల్ లేకపోతే నెగిటివ్ ఫామ్ మనం చేయలేము. అందువల్ల మనము డూ తెచ్చుకుంటాము. బాగా వినండి, డూ తెచ్చుకుంటాం. ఈ డూ మరి తెచ్చుకుంటే ఇక్కడేమో ఈఎస్ కలిసి ఉంటుంది. ఈ ఎస్, ఈ ఇక్కడున్న ఈఎస్ ఇక్కడ కలుస్తుంది, అందుకు డస్ అయిపోతుంది. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు డస్ వాడతాము. వెర్బ్ ప్యూర్ V1 గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అప్లై అయ్యే రూల్ ఇక్కడే అప్లై అయిపోతుంది. దట్స్ వై ఇట్ బికమ్స్ డస్. డూ బికమ్స్ డస్. ఓకే, ఓ వచ్చింది కాబట్టి ఈఎస్ కలిసింది అనమాట. షీ డస్ నాట్ డాన్స్. అప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఆమె డాన్స్ చెయ్యదు. దిస్ ఇస్ చేయదండి, ఆమె డాన్స్ చేయదు. షీ డస్ నాట్ వెల్, షీ డస్ నాట్ రీడ్ వెల్. ఓకే, సి హియర్, అదేవిధంగా హీ డజంట్ ప్లే వెల్. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఏం చేస్తామంటే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ వాడతాం. డజంట్, అంతేగాని డస్ నాట్ డాన్స్ వెల్, డస్ నాట్ ప్లే వెల్ అనం. ఎందుకంటే ఆ ఫ్లో రావాలంటే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఈ చిన్న బిట్లన్నీ లాస్ట్లో మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. షీ డజంట్ ప్లే వెల్, షీ డజంట్ ప్లే వెల్ అని అన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ కాంట్రాక్టెడ్ ఫార్మ్. డిడ్ంట్ యూ, డిడ్ నాట్ యూ తప్పు. Didn't you? That is contracted form. Okay, later I can go for that. అది స్పోకెన్ ఇంగ్లీష్. యా, సే ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ చేయాలి. షీ డాన్సెస్ వెల్, ఆమె మంచిగా డాన్స్ చేస్తుందండి. క్వశ్చన్ చేయాలంటే మనం హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టాలి. అప్పుడు మనం ఏం చేయాలి, హెల్పింగ్ వర్బే లేదా మనకు. అప్పుడు మనం ఏం చేస్తామంటే డూ వాడుకుంటాం. ఇక్కడున్న ఈఎస్ ఇక్కడ కలుస్తుంది. డస్ షీ డాన్స్ వెల్. ఇప్పుడు చూడండి, చేస్తాది. ఇప్పుడు ఏమవుతుంది దీనికి మీనింగ్, చేస్తాదా, చేస్తాది, చెయ్యదు, చెయ్యదా,
అనేటివి మనం బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సింపుల్ సెంటెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి, పాజిటివ్ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఎలా వస్తుంది, చివర వెర్బ్ ఏ విధంగా వస్తుంది తెలుగులో, ఇవి మనం చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ కంప్యూటర్ పని చేస్తుందండి, దట్ ఈస్ పాజిటివ్ క్వశ్చన్. డస్ ద కంప్యూటర్ వర్క్? డస్ కంప్యూటర్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. డస్ ద కంప్యూటర్ వర్క్? డజంట్ ద కంప్యూటర్ వర్క్? చెయ్యదా? సో ఇవి ప్రాక్టీస్ చేయండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి అంటే డూ ఫార్మ్స్ పైన ఎక్కడ లేని గ్రిప్ సంపాదించాలి మనం. ఎందుకంటే క్వశ్చన్ చేయాలన్నా అవే, తర్వాత వాటిని నెగిటివ్ చేయాలన్నా అవే అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ కెమెరా పని చేస్తాదా? క్వశ్చన్ మార్క్. ఆ కెమెరా పని చేస్తాదా అని అన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ పాజిటివ్ క్వశ్చన్. డస్ ద కెమెరా వర్క్ వెల్? ఆ కెమెరా మంచిగా పనిచేయదా? డజంట్ ద కెమెరా వర్క్ వెల్? నో, అది పని చేస్తుంది. ఇట్ వర్క్స్ వెల్. లేదండి అది పని చేయదండి, ఇట్ డజంట్ వర్క్ వెల్. లేదండి అది పని చేస్తుందండి, ఎంఫటిక్ ఫామ్. ఇట్ డస్ వర్క్ వెల్, ఎంఫటిక్ ఫామ్. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినామంటే ఒక సింపుల్ సెంటెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ పైన మొత్తము స్పోకెన్ ఇంగ్లీష్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దీస్ ఆర్ నథింగ్ బట్ those 2 of the 4 basic spoken English tenses. That's why. So those are very important. బాగా ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్టు కొంత నేర్చుకుంటే, ఒకటి నేర్చుకుంటే 99 బై ప్రాక్టీసింగ్ పైనే లాంగ్వేజ్ మనకు వస్తుంది. ఓకే, ఎస్, నెక్స్ట్. ఓకే, సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పాజిటివ్ స్టేట్మెంట్ కానీ నెగిటివ్ స్టేట్మెంట్ కానీ, పాజిటివ్ క్వశ్చన్ కానీ నెగిటివ్ క్వశ్చన్ కానీ మనము ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, యా. దెన్ నెక్స్ట్ సి డిడ్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా ఇదే చెప్పేస్తున్నా, అది యాక్చువల్గా తర్వాత వస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ చూడండి, ఏది వచ్చినా కానీ డిడ్డే, ఏ పర్సన్ వచ్చినా డిడ్ వస్తుంది, వెర్బ్ V1 వస్తుంది. సి హియర్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఒకటి చిన్నది చేస్తాం, తర్వాత మళ్ళీ అక్కడ చెప్తాను నేను మీకు. సి హీ వెంట్ టు మార్కెట్ సమ్వేర్. హీ వెంట్ టు మార్కెట్, అతను మార్కెట్కు వెళ్ళాడు. హీ గోస్ టు మార్కెట్, వెళ్తాడు. హీ వెంట్ టు మార్కెట్, వెళ్ళాడు. ఓకే, దీన్ని మనం క్వశ్చన్ చేయాలా, ఆయన మార్కెట్కి వెళ్ళాడా అండి? క్వశ్చన్ చేద్దాం మనం. వెళ్ళాడా, తెలుగులో టెక్నిక్ ఏంటంటే దీర్ఘం తీస్తాం. అతను మార్కెట్కి వెళ్ళాడా, అప్పుడు మనం ఏం చేస్తాం, హెల్పింగ్ వెర్బులు దీంట్లో కూడా లేవు, సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా. అప్పుడు మనం ఏం చేస్తామంటే డిడ్ అనే హెల్పింగ్ వెర్బుని పెడతాం. తర్వాత హీ, ఇక్కడ వెంట ఉండదు. ఎప్పుడైతే డిడ్ వచ్చింది ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్, ఎందుకంటే వెర్బ్ ఇక్కడ అప్లై అయిపోయింది, V2కి వచ్చేసింది అనమాట. అప్పుడు ఇక్కడ మామూలుగా, అందువల్ల డూ, డస్, డిడ్ వాక్యంలో వస్తే ప్యూర్ V1లో ఉంటుంది. ప్యూర్ V1 అంటే ఏంటంటే ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ కలవని వెర్బ్ను మనం ఏమంటామంటే ప్యూర్ V1 అని చెప్పేసి అంటాం. సో డిడ్ హీ గో టు మార్కెట్, వెళ్ళాడా? లేదంటే వెళ్ళలేదంటే అతను వెళ్ళలేదు, వెళ్ళడు. హీ డజంట్ గో, వెళ్ళలేదు. హీ డిడింట్ గో, లేదండి వెళ్ళలేదండి. హీ డిడ్ నాట్ గో, హీ డిడింట్ గో. ఇది వెర్బ్ పార్ట్. సో హీ డింట్ గో, కాంట్రాక్టెడ్ ఫామ్. హీ డింట్ గో, అతను వెళ్ళలేదా, మార్కెట్కి వెళ్ళలేదు, ఎంత చెప్పినా వెళ్ళలేదా. డిడింట్ హీ గో టు మార్కెట్, ఇది డిడింట్ హీ గో టు మార్కెట్. ఈ విధంగా డూ ఫార్మ్స్ని మనం యూజ్ చేసుకొని సింపుల్ సెంటెన్స్ను, సింపుల్ పాస్ట్ టెన్స్ను నెగిటివ్ స్టేట్మెంట్లోకి, అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్కి అయితేనేమి, నెగిటివ్ క్వశ్చన్కి అయితేనేమి వీటికి వాడుకుంటూ ఉంటాం అన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి అది వచ్చినప్పుడు నేను తర్వాత మళ్ళీ చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటే డూ ఫార్మ్స్ గురించి చెప్పాము, డూ ఫార్మ్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పాము. అందుకే ఒకదానిపైన ఒకటి రాళ్లలాగా పేర్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. దీనికంతా మనకు వెర్బ్ కాంబినేషన్ ఇంపార్టెంట్. వెర్బ్ కాంబినేషన్లో మనం ఏం చెప్పుకున్నాము, ఒక హెల్పింగ్ వెర్బ్, ఒక యాక్షన్ వర్డ్, అది వెర్బ్ కాంబినేషన్. ఎక్సెప్షన్ ఏంటి, సింపుల్ సెంటెన్స్కు, సింపుల్ పాస్ట్ టెన్స్కు హెల్పింగ్ వెర్బులు ఉండవు పాజిటివ్ స్టేట్మెంట్లో. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒక వాక్యాన్ని నెగిటివ్ ఫామ్లోకి మార్చాలన్నా, అంటే నెగిటివ్ స్టేట్మెంట్లోకి మార్చాలన్నా, పాజిటివ్ క్వశ్చన్కి మార్చాలన్నా, నెగిటివ్ క్వశ్చన్కి మార్చాలన్నా మనము ఏం చెయ్యాలి
అని అంటే వీటికి మనం హెల్పింగ్ వెర్బులను మనం తెచ్చుకోవాలి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ హియర్ క్వశ్చన్స్. ఇది మనకు చెప్పాము, ఒకసారి ఈ టేబుల్ మీరు చూసుకోండి. రైట్, ఓకే. దెన్ డిడ్ ఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫర్ మేకింగ్ క్వశ్చన్స్. ఓకే, గుడ్. సో ఇది కూడా మీకు చెప్పాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చూడండి ఇక్కడ ఒక్కసారి మనము జస్ట్ వీటిని కొంచెం చేస్తే వీటి తెలుగులో మీనింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా మీకు. సి హియర్ దే సింగ్ ఏ సాంగ్. తెలుగులో రాస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దే సింగ్ ఏ సాంగ్. సి హియర్ ఏమవుతుంది, అతను పాట పాడతాడు. పాడుతాడు, ఇది దీని మీనింగ్. దే సాంగ్ ఏ సాంగ్, పాడతారు. దే సాంగ్ ఏ సాంగ్ అంటే వాళ్ళు ఒక పాట పాడారు. సింపుల్ పాస్ట్ టెన్స్, ఇంకా దీంట్లో తర్వాత చెప్తాను. సో దే డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్, ఇది కాంబినేషన్. దే డు నాట్ సింగ్ ఏ సాంగ్. దే డు నాట్ సింగ్ ఏ సాంగ్ అంటే ఇప్పుడు చూడండి, పాడుతారు, ఓకే, పాడరు. ఇది క్వశ్చన్స్ ఏమవుతున్నాయి చూడండి. పాడుతారు అనే దానికి ఏం చేస్తున్నాము, దీర్ఘం తీస్తున్నాం. డూ దే సింగ్ ఏ సాంగ్, పాడుతారా, బాగా అర్థం చేసుకోండి. ఇది ఒకటి రాస్తాను మీకు. పాడతారా, పాడతారు, పాడతారా. ఇప్పుడు చూడండి, పాడరు, పాడరా, ఇట నేర్చుకోండి. పాడరా, డోంట్ దే సింగ్ ఏ సాంగ్. Okay, they practiced and practiced. Yeah, the time came now. Yo, don't they sing a song? పాడరా, వాళ్ళు నేర్చుకున్నారు, రోజు రానే వచ్చింది. మరి పాడరా వాళ్ళు, లైక్ దట్ స్పోకెన్ ఇంగ్లీష్లో. అదేవిధంగా షీ వచ్చింది కాబట్టి సింగ్స్, డజంట్ సింగ్. చూడండి, డజ్ వచ్చే లోపల డజంట్ అయింది. ఎందుకు డజంట్ అయింది, ఇక్కడ ఉన్న ఎస్ దేనికి కలిసింది, ఇక్కడ కలిసింది. అందువల్ల ఇక్కడ ఏమైంది, సింగ్ వచ్చింది, V1 వచ్చింది. ఇంకా షార్ట్ కట్ మెథడ్లు ఏం చెప్తున్నా అంటే ప్యూర్ V1 అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. యా, ఓకే. సో దీంతో మనకి ఏంటంటే ఈ యొక్క డూ ఫార్మ్స్ చెప్పుకున్నాం. ఇక కీవర్డ్స్ సింపుల్ ప్యాటర్న్స్కి వచ్చేద్దాం. సింపుల్ ప్యాటర్న్స్లో కీవర్డ్స్ చెప్పుకున్నాం, కానీ ఇంకా కొన్ని వెర్బులు వస్తే వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ వచ్చి స్టాటివ్ వర్బ్స్. కొన్ని స్టాటివ్ వర్బ్స్ వస్తే దీన్నే ఇంక మామూలు పేరు ఏంటంటే నాన్ ప్రోగ్రెసివ్. నాన్ ప్రోగ్రెసివ్ అంటే అర్థమవుతుంది. ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూస్ టెన్సెస్, నాన్ ప్రోగ్రెసివ్ అంటే నాన్ కంటిన్యూస్ టెన్సెస్. వీటిలో కొన్ని వెర్బులు ఉంటాయి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇది మనకు స్పోకెన్ ఇంగ్లీష్ పెద్ద ఇది ఉండదులే, కానీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ వీటిపైన పూర్తిగా కన్ను వేయాలి. స్పాటింగ్ ఎర్రర్స్ చాలా ఇంపార్టెంట్. సి హియర్, ఈ యొక్క 4 రకాలైన నాన్ ప్రోగ్రెసివ్ సబ్టెన్స్ ఉంటాయి, వెర్బులు ఉంటాయి. ఈ నాన్ వీటిలో ఏంటంటే వెర్బ్ పర్సెప్షన్, అంటే ఇవి వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చినప్పుడు కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే వాడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, అవగాహనకు సంబంధించి, జ్ఞానానికి సంబంధించింది. టేస్ట్, స్మెల్, హియర్, ప్రిఫర్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పోయేవాళ్ళు కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వాళ్ళు కానీ, అంటే ఇంటర్మీడియట్ కానీ అకాడమిక్ ఎగ్జామినేషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్, వినండి ఇది. ఓకే, సో ప్లీజ్ ప్రిఫర్. ఇప్పుడు చూడండి, సీ హియర్, ఐఎమ్ స్మెల్లింగ్ ద ఫ్లవర్, దట్ ఈస్ రాంగ్. స్పోకెన్ ఇంగ్లీష్లో నెట్టుకొని వెళ్ళిపోతాం సిచ్యుయేషన్ బట్టి, బట్ ఎప్పుడు స్మెల్ అనేది సింపుల్ సెంటెన్స్లోనే మనకు రావాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, రైట్? దెన్ వర్బ్స్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్, ఆలోచనకు సంబంధించిన వెర్బులు. యా, సీ, థింక్, నో, ఐఎమ్ నోయింగ్ హిమ్, నాకు అతను తెలుసండి, ఐఎమ్ నోయింగ్ హిమ్, నో, ఐ నో హిమ్. ఓకే, దెన్ మీన్, మైండ్. ఇప్పుడు చూడండి, హీ ఈజ్ మైండింగ్ హిజ్ బిజినెస్, దట్ ఇస్ రాంగ్. హీ మైండ్స్ హిజ్ బిజినెస్, సింపుల్ సెంటెన్స్. దెన్ అదే విధంగా ఇది అయిపోయింది. యా, నెక్స్ట్ వర్బ్స్ షోయింగ్ పొసెషన్, కలిగి ఉన్న తనాన్ని తెలియజేసే వెర్బులు. ఓన్, హ్యావ్, బిలాంగ్. సి, కంప్రైజ్, పొసెసర్. దెన్ కంటైన్. ఓకే, సి ఇటువంటివి చూడండి. హీ ఈస్ హ్యావింగ్ 4 houses, దట్ ఇస్ రాంగ్. హీ హ్యాస్ 4 houses. అది ఉంటే పాస్ట్ టెన్స్లో అన్నా ఉండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లో అన్నా ఉండాలి, లేని పరిస్థితుల్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అన్నా ఉండాలి ఈ వెర్బులన్నీ. ఇంకా లాస్ట్లో వర్బ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ ఆర్ స్టేట్ ఆఫ్ మైండ్. See, he believe, I am believing you, don't worry. That is wrong sentence, maybe broken English.
I believe in you. Right. Believe like I am liking you. That is also wrong. I am loving you. That is also wrong. I love you. Okay. See here, want, wish, desire. సో ఇటువంటి పదాలంతా వచ్చినప్పుడు మనం ఏం వాడాలంటే సింపుల్ ప్రెజెంట్ వాడాలి. ఇది ఈవేళ నేను మీకు ఈ వీడియోలో నేను అందించింది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దాంట్లో 4 పాయింట్స్. వాట్ ఈస్ దట్? అది సిచ్యుయేషను, సింటాక్స్, రూలు, కీవర్డ్స్ చెప్పాను. వీటితో పాటు మనం ఏం చేసినామంటే డూ ఫార్మ్స్ని ఎలాబరేటెడ్గా చెప్పాం. మధ్యలో ఒక చిన్నగా సింపుల్ పాస్ట్ టెన్స్ని కూడా ఆడ టచ్ చేసాం. ఆ తర్వాత వచ్చేసేసి వాట్ ఈస్ దట్ నాన్ ప్రోగ్రెసివ్ వెర్బ్స్ను మనం చెప్పుకున్నాం. దీంతో మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఆ కంటిన్యూస్గా చెప్పేస్తాను మీకు. ఓకే, బాగా చదవండి, మంచి నోట్స్ పెట్టుకోండి. కొంతమంది సార్లు నాకు కలిసి చెప్పారు, ఆ సారు నోట్స్లు కూడా నేను పెట్టుకుంటున్నానండి, అది మంచి నోట్స్ అవుతుందని చెప్పేసి. అది మనకు సహాయపడుతుంది, వేరే వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు సంపాదించడంలోనైతేనేమి, అదేవిధంగా మంచి మార్కులు సంపాదించడంలో అయితేనేమి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో అయితేనేమి మంచిగా మనకు ఉపయోగపడుతుంది. బాగా చదవండి, బాగా వినండి. ఎక్కడ మంచి దొరుకుతుందో అదంతా యూ హ్యావ్ టు గ్రాబ్ ద గుడ్ థింగ్స్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఈ వీడియో మీకు నచ్చిందైతే దయచేసి మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఛానల్ యొక్క పేరు ఇంగ్లీష్ విత్ SDRP. మై ఛానల్స్ నేమ్ ఈస్ ఇంగ్లీష్ విత్ SDRP. పూర్తిగా కొట్టండి, సెర్చ్ నొక్కితే నా ఛానల్ వస్తుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.